ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, నిన్నటి దినమందు ప్రియులు జీవన్రావు గారు ఇదే దేవాలయాన్ని గురించిన విషయాలు వారు మరి మన ఎదుట చక్కటి మాటలు వారు ఉంచున్నారు. యేసుప్రభువారు జయప్రవేశం చేసిన తదుపరి సోమవారం ఆయన ఏం చేస్తున్నారు, మంగళవారం ఏం జరిగినదో, బుధవారము మరియు గురువారము ఈ విషయాలు మన మెయిన్ లైన్ చర్చిల్లో బ్యాప్టిస్ట్ కానీ, మెథడిస్ట్ కానీ, సిఎస్ఐ మరియు లూథరన్ చర్చిల్లో ఉన్న మెంబర్స్ అనగా సభ్యులందరికీ బాగా తెలుసు. ఏ దినము ఏం చెబుతూ ఉంటారు, ఇవి బాగా మనకి చాలా ఏండ్లుగా వింటున్నటువంటి దైవ సందేశాలు. ఏదేమైనప్పటికీ పిల్లరా, నిన్నటి దినమందు లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ప్రకారంగా చూస్తే ప్రభువారు యెరూషలేము నుండి ఆయన యెరూషలేం ప్రాంతానికి వెలుచున్నప్పుడు జరిగిన విషయాలు సువార్తల్లో ప్రత్యేకంగా వ్రాయబడ్డము ఆశ్చర్యకరంగా ఉంటుంది. లేఖనాలు మనం పరిశీలిస్తే అవి ఈ రీతిగా ఉన్నాయి. మార్కు సువార్త 11వ అధ్యాయం మనం చూస్తే 12లో ఇలా ఉన్నది, మరునాడు వారు బేతనీ నుండి వెలుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. ఈ రాత్రి కాలపు వేళ మనం వినిన్నాం, ఆకులు గల ఒక అంజూరపు చెట్టును ప్రభువారు చూస్తున్నారు. ఆయన అదే సమయానికి ఆకలి కొని ఉండడం, దాని యందల ఏదైనా ఫలము దొరుకుతుందేమోనని ఆయన ఆశించడం కనిపిస్తుంది. అంటే తనకు లేనిది ఉన్నట్లు ఈ అంజూరపు చెట్టు చూపిస్తుంది. అంటే వేషధారణతో నిండిన చెట్టుగా ఉంది. ఇది ఇజ్రాయేలీలకు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆనాటి జనాంగానికి ఇది ముంగుర్తుగా సాదృశ్యంగా ఉంది. వారి ఆంతర్యము ప్రభువారికి ఇంపుగా అంత శ్రేష్టమైనదిగా దేవునికి అంగీకారంగా లేదు. ఈ చెట్టుకున్న లక్షణాలు మనందరికీ బాగా తెలుసు. ఆకులైతే పచ్చగా ఉన్నాయి కానీ ఒక్క ఫలము కూడా లేనందున యేసు ప్రభువారు వెంటనే దాన్ని శపించడం కనిపిస్తుంది. గుబురుగా ఆకులు ఉన్నాయి కానీ ఆశించిన ఫలము ఒక్కటి కూడా లేదు. దారిపోయిన బాటసారులందరినీ మోసగిస్తున్నటువంటి చెట్టుగా కనిపిస్తుంది. ఇశ్రాయేలు జీవితాలు కూడా దేవుని ఆశించిన విధంగా వారు బ్రతుకులు లేనందున వారు ప్రభువారికి విశ్వాసఘాతుకులుగా, నమ్మక ద్రోహులుగా కనిపిస్తున్నారు, వేషధారులుగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత చెట్టును శపించడము, తదుపరి ఆయన వచ్చి దేవాలయం చెంతకు వచ్చి ఆయన చేసినటువంటి ఆ ఆలయ శుద్ధిని గూర్చి మాటలు మనకి కనిపిస్తున్నాయి. దేవాలయ శుద్ధీకరణ గురించిన మాటలు తదుపరి 15 నుండి వ్రాయబడిన మాటలు చూస్తే, వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టి ఆరంభించి రూకల మార్చువారి బలులను, గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రలను ఎవరని తేనీయకుండెను. ఎవరు చేస్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారు చేస్తున్న ఈ కార్యాన్ని గురించి ఇక్కడ రాయబడుతూ ఉంది. ఆ తదుపరి ఆయన మరలా వెళ్ళిపోవడం. 20వ వచనం నుండి చూస్తే దారిని పోతున్నప్పుడు తిరిగి అది ఎండిపోయి ఉన్నమాట లేఖనాల్లో వ్రాయబడి ఉంది. అంటే శిష్యులకి అక్కడ విశ్వాస బల ప్రభావాన్ని గురించిన మాటలు అనంతరం ఆయన తెలియజేస్తారు. 20వ వచనం నుండి 24 వరకు వ్రాయబడిన వృత్తాంతం చూస్తే యేసుక్రీస్తు అంటారు, మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొందుకున్న మరి మీరు నమ్మండి అని అంటారు. దేని కొరకైతే విన్నవించుకుంటున్నావో, దేని కొరకైతే విలపించి ప్రార్థిస్తున్నావో, దేనికైతే మొర్ర పెడుతున్నావో అది ముందుగా మీరు పొందుకున్నారు అని ముందు విశ్వసించండి, నమ్మండి. ప్రభు ఇది వేల మట్టుగా ఎండిపోయింది అని చెబుతున్నప్పుడు దీనికి ఆశ్చర్యపడకూడదు ఆయన తెలియజేస్తున్న మాటలు. అంటే శిష్యులకు విశ్వాసమందులో ఉన్న బల ప్రభావాన్ని గూర్చి ఆయన మాట్లాడుతూ ఆయన వారికి విశ్వాసాన్ని గూర్చిన మంచి బోధ అక్కడ చేస్తున్నారు. నేనైతే ఈ దినము దేవాలయాన్ని గూర్చిన విషయాల మీద ఉంచాలని ఆశపడుచున్నాను. ప్రార్థనల గురించి చాలా పర్యాలు మనం వినే ఉంటాము. విశ్వాసుల యొక్క జీవితంలో పదే ప్రార్థన యొక్క విలువలు మనకు బాగా తెలుసు. అనుదినం మనం గృహాల్లో చేస్తాం. పిల్లరా, సంఘాల్లో ఆయా ప్రార్థనా కూడికలకు వెళ్ళి మనం ప్రార్థిస్తూ ఉంటాం.
వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఇలా పలు రకాలుగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు వారి శిష్యులకు తెలియజేస్తున్న ఆ మూల పాఠం ఏంటంటే విశ్వాస బల ప్రభావాన్ని గురించి తెలియజేస్తున్నాడు. ముందు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే విశ్వాసముతో కూడినదై ఉండాలి. అందుకే ఈ కొండను తీసుకెళ్ళడానికి వెళ్ళపోమంటది సముద్రంలో పడుతుందనే ఆ దృష్టాంతాలు కూడా యేసుక్రీస్తు వారు పదప్రయోగంలో ఇక్కడ కనిపిస్తుంది. మార్కు మరి మత్తయి సువార్తలో వ్రాయబడుతూ ఉన్నాయి. పిల్లరా, దేవాలయ శుద్ధీకరణ గురించి మనం గమనిస్తే 15 నుండి వ్రాయబడిన ఈ మాటలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. మీరు కొంచెం ఆలోచనాత్మకంగా ధ్యానిస్తే ఆ మాటలు వ్రాయబడిన కొద్ది వచనాలు అయినప్పటికీ అక్కడ వ్రాయబడుతున్న మాటలు చూస్తే దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. దేవాలయాలు అనే ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. దేవాలయం అంటే దేవుణ్ణి ఆరాధించే స్థలము. దేవాలయం అంటూ ఏదో ఒక స్థలాన్ని పవిత్ర భావాలతో, పరిశుద్ధమైనటువంటి ఉద్దేశాలతో పాటించని రిలిజియన్, మతం అంటూ ఏది ఉండదు. మొన్న ఊహించిన రీతిగా ఎన్నడూ ఇప్పుడు లేని విధంగా మన ఈ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రహరీ గోడలకి అలా లోపల వ్రాయకూడనటువంటి పేర్లో వ్రాయడం జరిగింది. అది సంఘమంతటికి చాలా బాధాకరమే. ఇలా ఎవరికైనా సరే చర్చ్ అవ్వచ్చు, మసీద్ అవ్వచ్చు, అది హిందూ టెంపుల్ అవ్వచ్చు, వారి దేవుని కానిటువంటి పేర్లు అక్కడ వ్రాస్తే ఎలా ఉంటుంది? లేకపోతే వారి యొక్క మతాలకు వచ్చి లేదా వారికి ఉన్నటువంటి ఆరాధన స్థలాలకు వచ్చి ఆలోచిస్తే వారికంటూ వారి భక్తిలో, వారి విశ్వాసపు జీవితంలో బహునిష్టతో ఆ ఆరాధన భావనతో వారు పాటించకుండా ఎవరో ఉండరు, పరిశుద్ధమైనదిగానే భావిస్తూ ఉంటారు. అయితే దేవుడు తన ఆలయ ప్రాంగణంలో తప్ప మరి ఎక్కడ ఉండడా ప్రశ్న. అంటే ఈ ఆలయ ప్రాంగణంలోని, ఈ చర్చ్ ప్రిన్సెస్లోని, కేవలం ఈ దేవాలయం మాత్రంలో ఇక్కడ మాత్రమే ఉన్న ప్రభువారు దేవుడు ఉంటాడా? ఇంకా వేరే దగ్గరైనా ఉండడా? అసలు దేవుణ్ణి ఒక స్థలానికి, ఒక సమయానికి, ఒక ప్రాంతానికి, ఒక నదికి, ఒక జలానికి దేవుణ్ణి మనం కట్టబెట్టవచ్చా? అంటే మన క్రిస్టియానిటీలో కూడా అలా పలానా ప్రాంతానికి వెళ్తే మీకు ఈ కార్యమో జరుగుతుందామని చెప్పేవారు లేకపోలేదు మనలో కూడా. పలానా ఊరు వెళ్ళండమ్మా, పలానా చర్చికి వెళ్ళండమ్మా, పలానా సంఘానికి వెళ్ళండమ్మా, పలానా దేవాలయాన్ని దర్శించండి, పలానా దగ్గరికి మీరు వెళ్ళి మీ శిరోజాలు, మీ తల వెంట్రుకలు మీరు అర్పించండి. ఇలాంటివి ఎన్నో పెక్కుగా ఉంటాయి మనం చెప్పుకోవాలంటే. పిల్లరా, గమనిద్దాం. దేవుణ్ణి ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి, ఒక నదికి, ఒక జలానికి కట్టబెట్టవచ్చా? సమరయ స్త్రీతో ప్రభు యేసు దినమందు ఉద్ఘటిస్తారు. ఆయన చక్కగా మాట్లాడతారు. 4వ అధ్యాయం 21-23 అంటాడు, పిల్లరా, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించేవారు. చూడండి, ఇక్కడ రాయబడింది, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది అని ప్రభు యేసు సెలవిచ్చారు. ఎవరితో? సమరయ స్త్రీతో సంభాషిస్తున్నటువంటి సన్నివేశం. అయ్యా మేము ఎక్కడెళ్ళి ఆరాధించాలి? గెరిజిము కొండకు వెళ్ళాలా? మేము ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా ఒక కాలము వచ్చుచున్నదని యేసుప్రభువారు ఆమెతో ముచ్చటించిన మాటలేవి. అంటే దేవస్థానాలు, ఆరాధన కాలాలు ఉండరాదనే, అంటే ఇలాంటి దేవుని యొక్క సన్నిధులు ఉండకూడదని యేసుప్రభువారి యొక్క మాటలు. దేవాలయం అంటూ ఒకటి ఉండకూడదని, దేవునికి ప్రత్యేకంగా కట్టబడినటువంటి మందిరాలు ఉండకూడదని ఆయన యొక్క భావము. ఆయన ఎందుకు ఈ మాటలు పలికారు? పాత నిబంధన విభాగంలో చూస్తే ప్రత్యక్ష గుడారమును నిర్మించమని దేవదేవుడే నేరుగా సెలవిచ్చాడు. ఆయనే తెలియజేస్తున్నాడు,
ప్రత్యక్ష గుడారాన్ని ఇలా మీరు నిర్మించండి, దాని నిర్మాణ తీరు ఇది, దాని కొలమానాలు ఇవి, దాని తెరలు ఇవి, సమస్తము దేవుడు తెలియజేస్తున్నాడు. అలానే సొలొమోను కట్టించినటువంటి ఆ యొక్క సుందరమైనటువంటి శృంగారం అనే యొక్క దేవాలయము లేదా మందిరమును తన మహిమతో గణపరిచిన వాడు కూడా ఆ ప్రభువే, ఆ దేవుడే. ప్రత్యక్ష గుడారాన్ని గురించి తెలియజేసిన ఆ ప్రభువు, సొలొమోను కట్టించిన మందిరమును తన మహిమతో నింపినటువంటి ఆ దేవుడు, బాలయేసును శిశువుగా ఉన్నటువంటి ప్రభు యేసును, బాలయేసును పిల్లల యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి సమయంలో మనం చూడగలము. దేవుని యొక్క లేఖనాల్లో అయినా క్రొత్త నిబంధన ఏం సెలవిస్తుంది? యేసుక్రీస్తు యొక్క మాటలు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? క్రొత్త నిబంధన బోధనలో పత్రికల్లో మనం చూస్తే శిల నిర్మిత అంటే కట్టడాలు ఏవైతే ఉన్నాయో దేవ మందిరాలపై కాదో. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సజీవ దేవునికి సజీవ ఆరాధనలు. సజీవమైనటువంటి దేవునికి ఏం కావాలి? సజీవ ఆలయాలు కావాలి. సజీవమైన దేహాలు దేవునికి మందిరములుగా మార్చబడాలి. మన ఆరాధన మృతమైనది ఉండకూడదు. మన ఆరాధనలో పిల్లరా లోక సంబంధమైన ఉండకూడదు. ఆసాపు రచించిన కీర్తనలో, కోరహ కుమారులు రచించిన కీర్తనలో పదే పదే సంబోధిస్తూ ఉంటారు. పిల్లరా లోక సంబంధమైన ఆరాధనకు వచ్చి, ఆత్మ సంబంధమైన ఆరాధనకు వచ్చి నొక్కి ఒక్కానిస్తూ ఉంటారు వారి కీర్తనలలో. ప్రియ దేవుని సంగమా, సజీవ దేవునికి సజీవ ఆలయాలు కావాలి, సజీవమైన ఆలయాలు కావాలి. 3 విధమైన ఆలయాలకు వచ్చి బైబిల్ పరిశుద్ధ గ్రంథము సూచిస్తూ ఉంది. 3 విధాలైన ఆ దేవాలయాలకు వచ్చి లేదా ఆలయాలకు వచ్చి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. వాటిని మీదట ఉంచాలని ఆశపడుచున్నాను సమయానుకూలంగా. మొదటిది మనందరికీ బాగా తెలిసినటువంటిది, మనము అనుభవిస్తున్నటువంటిది, అదేంటంటే మన శరీరాలు. మొదటిదేంటి? 3 దేవాలయాల్లో 3 ఆలయాల్లో మొదటిది ఏంటంటే శరీరాలు. మానవ శరీరము పిల్లరా, మన శరీరాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఎవరి వలన అనుగ్రహింపబడింది? మన శరీరము, మన ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు, అంటే మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుడు తన పరిశుద్ధాత్మను మానవునిలోకి ఊదుడు ద్వారా మానవుని జీవాత్మ కేవలము చేయటం మాత్రమే గాక ఈ జీవాత్మని పిల్లరా ఆయన పరిశుద్ధతకు ఆలయముగా ఆయన మార్చాడు. ఆయన సంకల్పించున్నాడు ప్రారంభంలోనే. నరుణ్ణి ఏం చేశాడు దేవుడు? నాసికారంధ్రంలో వెళ్ళి వానికి జీవవాయువు వదగా నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అంటే జీవాత్మ అయినటువంటి నరునిలో లేదా మనుష్యులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దైవాంశము కలిగిన వాడు. స్వర్లోక భూలోకానికి లేదా పరలోక భూలోకాలకి నరుడనేవాడు అర్హుడు, పౌరుడు. నువ్వు ఎక్కడ నువ్వు జీవిస్తావు, అక్కడ జీవిస్తాం. ఇక్కడ జీవించే బ్రతుకు ఇది ఛాయ, నిజస్వరూపము క్రీస్తునందు ఉన్నది, అది నిత్యత్వం అనబడిన పరలోకములో. అక్కడ ఉండాలంటే మన తీరుతెన్నులు, మన బ్రతుకు, మన వైఖరి, మన జీవన శైలి ఎలా ఉన్నదో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవలసిన అవసరం ఉంది. ప్రియ దైవజనమా, గమనించిన దేవుడు ముందుగా సంకల్పించాడు ఏంటంటే మనలో జీవాత్మను ఆయన ఉంచున్నాడు, అది పరిశుద్ధాత్మనికి ఆలయముగా ఉండాలని. మనలో జీవాత్మ ఉంది, అది పరిశుద్ధాత్మనికి ఆలయముగా ఉండాలి. నరుడు పాపము చేయగా పరిశుద్ధాత్ముడు అతని దేహము నుండి నిష్క్రమించాడు. పాపము ఎప్పుడైతే మనుష్యుడు చేస్తున్నాడో అతనిలో నుండి పిల్లరా పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోయాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఉండవలసిన స్థానములో అపవిత్రాత్మ అనేది పిల్లరా కమ్ముకుంది లేదా ఆవరించింది. శిలువ పునరుత్థానముల పిమ్మట
పాపాన్ని జయించిన అనంతరం, యేసుక్రీస్తు వారు పాపాన్ని జయించిన అనంతరం పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మ, నింపుదల, అభిషేకము, ఈ శక్తి సంపదలతో విశ్వాసి దేహమును దేవుడు మరలా తన యొక్క ఆత్మను నివాస స్థలంగా చేసుకుని ఉన్నాడు. దీనిని మించిన లోకంలో మరో ఆలయం అనేది లేదు. దీనిని మించిన దేవాలయము మరొకటి లేదని మనం గ్రహించాలి. కొంచెం బేస్ తగ్గించరానా? దీనిని మించిన దేవాలయం మరొకటి లేదని మనం నమ్మాలి. ఎందుకనంటే ఎప్పుడైతే మానవునిలో పాపానికి వశమైపోయాడో, పాపాన్ని చేసిన వెంటనే పరిశుద్ధాత్మని యొక్క స్థానములో అపవిత్రాత్మ అనేది, చీకటి అనేది కమ్ముకుంది, చీకటి ఆవరించింది. యేసుక్రీస్తు వారు ఈ ధరణికి రావడము, శిలువ మరణ పునరుత్థానము పిల్లరా ఆయన జరిగించడము, ఆయన పాపాన్ని జయించిన అనంతరము పరిశుద్ధాత్మ నింపుదల, పిల్లరా బాప్తిస్మము, అభిషేకము, ఇలాంటి ఆత్మ సంబంధమైన శక్తితో, ఆత్మ సంబంధమైన శక్తి సంపదలతో విశ్వాసులమైన మనము, దేవుని బిడ్డలమైన మన యొక్క దేహాలు మరలా పరిశుద్ధాత్ముడు నివాసము చేయుటకు నివాసయోగ్యమైనదిగా మన దేహాలనైనా మార్చాడు. తన కార్యాలు చేస్తున్నాడు పిల్లరా. అందుకే నిన్ను మించిన మరో దేవాలయం ఈ లోకములో లేదు. అందుకే నీ దేహాన్ని నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. వాస్తవమే జరిగింది ఏంటి? ప్రభువారు బేతనీయ నుండి వచ్చి యెరూషలేమును దేవాలయం చెంతకు వచ్చి ఆయన ఆలయాన్ని శుద్ధీకరించారు. ఇది వాస్తవము జరిగినది. ప్రభు యేసు పరిచర్యలో ఆయన చివరి గడియలో, చివరి కాలంలో జరిగిన విషయాలు ప్రారంభంలో కనిపిస్తాయి, రాత్రికాలపు వేళలో విన్నట్లు పిల్లరా. కానీ నేటి కాలంలో మనం ఏం శుద్ధి చేయాలి? ఆయన అక్కడ జరుగుతున్న దేవాలయాన్ని శుద్ధి చేశాడో ఇప్పుడు మనం ఏం శుద్ధి చేసుకోవాలి? మీ దేహమే దేవునికి ఆలయం అని అన్నప్పుడు ఈ శరీరం అనే ఆలయాన్ని, ఈ దేవాలయాన్ని ఏం చేయాలి? మనం శుద్ధీకరించుకోవలసిన అవసరత ఉంది. నిన్ను నీవు శుద్ధి చేసుకోకుండా నీ బ్రతుకులో ప్రభును అనుసరిస్తున్నాను, ప్రభును కలిగి జీవిస్తున్నాను అనే మార్గంలో నేను సాగిపోతానంటే పిల్లరా, ప్రభు యేసు మన యొక్క దేహములో పిల్లరా నిలువడం, ఆయన కొలువై ఉండడం. చాలా పాటలు మనం పాడుతూ ఉంటాం, అద్భుతమైన పాటలు ఆంధ్రకేశ కీర్తనలో రాయబడతాయి. మానవుని దేహానికి వచ్చి సియోను కీర్తనలో రాయబడుతూ ఉంటాయి. మన దేహము దేవునికి చాలా ప్రీతికరమైనటువంటిది, చాలా యోగ్యమైనటువంటిది పిల్లరా, చాలా శ్రేష్టమైనది మానవ జీవితము. ఈ ఉత్కృష్టమైన బ్రతుకులో ఈ శ్రేష్టమైన జీవితము దేవుని కృపను పొందుతూ దాన్ని అనుసరించేవారుగా, ఆయన్ని కలిగి ఉండేవారుగా మనం ఉంటే మన వంటి ధన్యులు ఇంకెవరో ఉండరు. అందుకంటారు పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అంటారు. ఆకాశం అందలి పిల్లల, భూమి అందలి దేవుడు కలుగు చేసిన ఈ విశ్వములో, ఈ అద్భుతమైన సృష్టిలో నరుడనేవాడే ప్రత్యేకమైన వాడు, నరుడైన శ్రేష్ఠుడు. మానవునిపై అంత ప్రత్యేకమైనటువంటి దృష్టిని దేవుడు పెట్టి ఉన్నాడు. అందుకే నీ ప్రభు, నా ప్రభువు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయినటువంటి ఆ రాజుల రాజు నీ హృదయములో నివాసము చేయాలని అనుకుంటున్నాడు. అందుకు నీ దేహములో ఆయన ఉండాలంటే, నీ దేహమే ఆయనకి ఆలయంగా మార్చబడాలంటే మనల్ని మనము శుద్ధీకరించుకోవలసిన అవసరత ఉంది. రేపు ఈస్టర్ పర్వదినం మందు బాప్తిస్మలు ఇస్తాం చర్చిలో, అవునా? ఈస్టర్కి ఇస్తారు, మరియు న్యూ ఇయర్కి ఇస్తూ ఉంటారు మన సంఘాలు అంట. బాప్తిస్మ ఇస్తున్నప్పుడు ప్రభువు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏం చేస్తాం? బాప్తిస్మ పొందుకుంటున్నటువంటి వారిని, కాపరులైన వారు ఇలా పడుకోబెడతాం, అంటే నీళ్ళు ముంచుతాం. ఇలా స్ట్రైట్గా కాకుండా ఏం చేస్తాం? వెనక్కి లేస్తాం. దాని ఉద్దేశం ఏంటంటే వారి పాత జీవితాన్ని పాతిపెట్టి, ప్రభు యేసుక్రీస్తు వారు ఏ రీతిగా పాతి పెట్టబడి ఉన్నారో, ఆయన ఏ రీతిగా లేపబడి ఉన్నారో, వీరు క్రీస్తుని పోలినటువంటి అప్పుడే జనించిన లేదా పుట్టినటువంటి శిశువులను పోలిన వారే అది మొదలు క్రీస్తు కొరకు వారి జీవితాల్లో వారు ప్రారంభించాలి. బ్రతుకుట క్రీస్తు కొరకు వారు వారి జీవితాలను కొనసాగించాలి పిల్లరా. మరి నా శరీరం అనే దేవాలయము ఎలా ఉంది? నిన్ను శుద్ధీకరించాలనే ఆశ ఆయనకు ఉంది.
నేను శుద్ధి చేయబడాలనే ఆశ, ఆకాంక్ష, అభిలాష నీకుందా? మనలో అలాంటి ఆలోచనలు ఉత్పన్నమవుతున్నాయా? అలాంటి భావనలు రేకెత్తుతూ ఉన్నాయా? మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ప్రియ దేవుని సంఘమా. మన శరీరాలు చాలా పరిశుద్ధమైనవి. నరుడనేవాడు పరిశుద్ధుడు కేవలము వివిధమైన తంత్రములు కల్పించుకుంటూ వలన. గ్రంథకర్త జ్ఞానిను సులోమన్ అన్నట్లు పిల్లరా, నరుడిని దేవుడు యథార్థవంతులుగా మానవులనే చేశాడు, పుట్టించిన అయినను వివిధమైన తంత్రాల్లో కల్పించుకున్నాడు. ఆ యథార్థత మనలోకి రావాలంటే పరిశుద్ధాత్ముడు లేదా దేవదేవుడు మనలో నివాసము చేసేటట్లు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎలా చేసుకోగలమంటే కేవలం వాక్యము ద్వారా మనం శుద్ధీకరింపబడగలము, శుద్ధి చేయబడగలము. పేతురుతో యేసుప్రభువు వారు మాట్లాడుతున్నట్లు, ఒక్కసారి స్నానం చేస్తాం, పాపం నేను చేశాను కదా మరలా బాప్తీసం తీసుకున్నానంటే కుదిరేది కాదు. స్నానం చేసేసావు, కానీ అనుదినము నీవు ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. వాక్యమే హెచ్చరిస్తుంది, హే మనుష్యుడు నీతిమంతుడు ఈ భూమి మీద లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాకపోతే చాలామంది విర్రవీగుతూ ఉంటాం ఎలావంటే, నాలాంటి నీతిమంతుడు, నాలాంటి యథార్థపరుడు లేడు అని అంటూ ఉంటారు. నన్ను మించిన వాడు లేడు అంటూ ఉంటారు. స్త్రీ అయినా పురుషులైనా మనం ఎవరమైనా మనుష్యుని కనుక మనలోకి ఆ స్వయము లేదా ఆ స్వనీతి అనేది కూడా రాకూడదు. స్వనీతి కూడా బహు పాపము. స్వనీతి ఉంది కనుక యోబు అంతలా త్వరితంగా దీవింపబడలేదు, ఆశీర్వదింపబడలేదు. యోబు కూడా అది తెలియలేదు. నేను స్వనీతితో ఉన్నాను, నేను యథార్థవంతుడను, మంచివాడును, నేను నీతిమంతుడని చెప్పుకోవడం కూడా పాపే. అంటే అందులో కూడా అతిశయము ఉంది. అతిశయించేవాడు ప్రభువుని బట్టి అతిశయించాలి, కానీ నరుడు తనను గురించి తను అతిశయించేవాడుగా ఉండకూడదు అంటుంది బైబిల్, హెచ్చరిస్తుంది. ప్రభువుని బట్టి మనము అతిశయించాలి, నా దేవుని బట్టి నేను గర్వించాలనే ఆలోచన భావన మనలో రావాలి. ప్రభు స్థానంలోకి మనం వెళ్ళిపోతే మనం కిందకి నెట్టివేయబడేవారుగా ఉంటాం. అదే అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, తాను నిలుచుచున్నానని చెప్పుకున్న వాడు కిందకి జారి పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎక్కడో పైన మెట్లు ఎక్కేస్తాను అనుకుంటే కింద మెట్లు చూడకుండా మొత్తం కొట్టుకుపోతాయి. ఒకసారి మనం వెళ్ళిపోలేము, గమ్యానికి చేరలేము. ఓరిమితో, సహనముతో పిల్లరా ఎదురవుతున్న ప్రతి ప్రయాసను, శ్రమను, కష్టాన్ని, శోధను మనం ఎదుర్కొంటే ప్రభువును బట్టి మన ముందుకే సాగిపోవాలి మన విశ్వాసపు పరుగు పందెములో. అందుకే నీ దేహము దేవునికి ఇంపైనది, అదే ఆయనకి ఆలయము కనుక నిన్ను నీవు అనుదినము శుద్ధి చేసుకోవాలి. హిమము కంటే నన్ను తెల్లగా అంటాడు. పిల్లరా మన జీవితంలో మనల్ని మనం శుద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నీ శరీరం అనే దేవాలయం విషయంలో నీవు, నేను, మనము జాగరూకులమై ఉండాలి, వాటిని శుద్ధీకరించుకోవాలి. రెండవది గమనించిన ఎలా సంఘము. మొదటిది ఏంటి? మన శరీరాలు. రెండవ దేవాలయం ఏంటంటే సంఘము. ప్రతి కట్టడము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడ్డాయి. ప్రతి కట్టడములు చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమయ్యుటకు కట్టబడుచున్నారు. చాలా అద్భుతమైన మాటలు పిల్లరా. ఎఫెసీయులకు రాస్తూ భక్త పౌరుడు తెలియజేస్తున్న మాటలు, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు. ఏ దేవాలయము? పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది, అభివృద్ధి పొందుచున్నది లేదా ఫలించుచున్నది. పిల్లరా ఈ మాటలు మనం గమనించాలి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు.
ఇది వరకు చెప్పాను పిల్లరా, ఆదివారపు ఆరాధన ఒకసారి, సంఘము అనేది కట్టబడినది కాదు. సంఘము అంటే కట్టబడుచు అన్నది. నేటికి కూడా సంఘము కట్టబడిపోలేదు, కట్టబడుచు ఉన్నది. సంఘములో చేర్చబడుచు ఉన్నారు. ఎక్కడో ప్రారంభించబడి కల్వరి గిరిలో గొల్గొత కొండపై సిలువ రాడుపై వేలాడదీయబడిన ప్రభు యేసు ఆయన రక్తధారలు చిందించి తన ప్రాణమును పిల్లల బలిదానంగా పెట్టి విమోచన క్రయధనముగా అనేకులను విడిపించి సంఘానికి ఆయన పునాదులు అక్కడ వేయగా అది మొదలు సంఘము విశ్వమంతా పిల్లల బూదిగంతం వరకు వ్యాప్తి చెందుతుంది. ఆదిమ సంఘానికి ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు ఎదురయ్యాయి. దేవుడు సంఘాన్ని చెదరగొడుతూ ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? సంఘం విస్తరించాలి. విందుశాల ఖాళీగా ఉంటున్నప్పుడు విందుని ఆరగించడానికి అనేకులు చేర్చబడాలి. విందుశాల ఖాళీగా ఉండకూడదు, ఎంటీగా ఉండకూడదు. పిలువబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది అంటారు. మనందరికీ తెలుసు పిల్లరా ఆ విందును కూర్చిన ఉపమానం. పిలువబడిన వారు ఆహ్వానంలో అందుకున్నటువంటి ఎవడు కూడా రాడు. రకరకాల సాకులు, నేను ఎడ్లు కొన్నానని, పెళ్లి చేసుకున్నానని, ఇలాంటి సాకులు మనకు కనిపిస్తాయి. అప్పుడు అంటాడు పిల్లరా ఆ రాజు లేదా యజమానుడు అంటాడు, సొంతుల్లోకి మీరు వెళ్ళండి, మూలంలోకి మీరు వెళ్ళండి, అంగవైకల్యం లేని వారి దగ్గరికి వెళ్ళండి, ఏమీ లేని వారి దగ్గరికి వెళ్ళండి, ఎవరు పట్టించుకోలేని వారి దగ్గరికి వెళ్ళండి, వారందరినీ తీసుకురండి. సంఘమా విందుశాల ఖాళీగా ఉండకూడదు. ఆయన విందును ఆరగించే ధన్యత దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనము ధన్యులుగా ఉండాలంటే దేవాలయంలోకి, సంఘములోకి రావాలి. విశ్వాసి దేహము పరిశుద్ధాత్మకు ఆలయం అయితే సామూహికంగా, నీ శరీరము దేవునికి ఆలయం అయితే సామూహికంగా కొంతమంది కలయిక, వారు 10 మంది అవ్వచ్చు, 20 మంది అవ్వచ్చు, 40 మంది అవ్వచ్చు, 1000 మంది అవ్వచ్చు, కొంతమంది సమూహంగా కూడుకున్నటువంటిది క్రైస్తవ సంఘము, దేవుని పరిశుద్ధ ఆలయము. ఇది రెండవది. ఇదంతా దేవుని ఆలయం. మనము సంఘముగా పిలువబడుతూ ఉన్నాం. యెరూషలేములో ఉన్న దేవాలయము రాళ్లతో కట్టబడింది. అందలి పూజ లాంఛనాలని పిల్లరా కేవలం దాని వైభవం కనిపిస్తున్నాయి పిల్లరా. అక్కడ అన్నీ చేస్తున్నారు, కేవలం ఎలా ఉన్నాయంటే లాంఛనాలుగా ఉన్నాయి, అలంకార ప్రాయాలుగా ఉన్నాయి. చేయబడుతున్న అక్కడ కార్యాలన్నీ కూడా మనం చూస్తే మన జీవితంలో గమనించాలి. అంటే చేయబడుతున్నది ఏదైనా సరే అది దేవునికి అంగీకారముగా ఉండాలి. యెరూషలేములో ఉన్న దేవాలయం చాలా పరిశుద్ధమైనదని, దేవుడు ఏర్పరచుకున్నటువంటిదని, వారు అనేక మంది ప్రార్థనలతో భక్తితో నిర్మించినటువంటిదని, దేవుడు తన మహిమతో నింపి ఉన్నాడని మా అందరికీ బాగా తెలుసు. కానీ ఎలా అయిపోయిందంటే యెరూషలేములో ఉన్న దేవాలయము రాళ్లతో కట్టబడింది. దాని అందలి పూజ లాంఛనాలు ఎలా అయిపోయాయి అంటే అలంకార ప్రాయముగా మిగిలిపోయాయి. అవే దాని వైభవం అయిపోయాయి. దేవుని మహిమ వెళ్ళిపోయింది. మీరు హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే యెహోవా మహిమ దేవుని సన్నిధిలో నుండి ఎలా 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 బయటకు వెడలిపోయిందో రాయబడతాయి. రోషము పుట్టించి విగ్రహారాధన గురించి రాస్తూ ఉంటాడు. పిల్లరా మహిమ మనకు మానవులకు చెందేదిగా, ఘనత మనకు పిల్లరా ఆరోపింపబడేదిగా ఉండక మనము తెర వెనుక ఉండి ప్రభువు ఘనపరచబడేటట్లు, ప్రభువు మహిమపరచబడేటట్లు మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని ఘనపరచాలి. అయితే దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిర్మించుకున్న ఈ పరిశుద్ధ ఆలయము మానవ హస్తకృత్యమో కాదు. అంటే మనందరం మనం హస్తకృత్యము కట్టబడినటువంటి ఆ యెరూషలేములో ఉన్నటువంటి రాళ్ళం, మన దేవాలయం ఉన్న రాళ్ళం కాదు. మన చర్చికి ఉన్నాయి కట్టడాలు, దీన్ని ఉద్దేశించి నేను అనట్లేదు. మనమంతా ఒక దేవాలయము, సామూహికంగా చేరువచ్చినటువంటి కొంతమంది కలయికగా ఉన్నటువంటి మనందరం ఏమై ఉన్నాము? దేవుని పరిశుద్ధ సంఘమనబడిన ఆలయము. ఇది హస్తకృత్యమైనటువంటిది కాదు, ఇది పరిశుద్ధమైన సంఘము. ఇది ఎలా ఉద్భవించిందంటే ఆయనే తన స్వరక్తాన్ని చిందించి మనల్ని కని ఉన్నాడు.
మనల్ని సంపాదించున్నాడు. సంఘానికి అందుకే అంత తేజస్సు, సంఘానికి అందుకే అంత విలువ. దేవ నిర్మితమై ఉన్నది ప్రియులారా, అంటే దేవుడే దీన్ని నిర్మించాడు, సజీవమైనటువంటిదిగా కనిపిస్తుంది. అందుకే సంఘము దినదినము అభివృద్ధి చెందుతూ ఉంది. క్రైస్తవ సంఘము దినదినము అనుదినము అభివృద్ధి చెందుతూనే ఉంది. అది ఎలా ఉంటుందంటే దేవకళతో పిల్లరా ఉంటూ ఉంది, జీవకళతో ఉంటుంది. కొంతమంది మనుషులు చూస్తే ఇదేంట్రా నీ ముఖములో జీవకళ నాకు, లేదా జీవము కనిపించట్లేదు, చావు కళ కనిపిస్తుందంటాం. ఏమైంది, ఏమైనా బలహీనత ఉందా అనేటిలో మనం ప్రశ్నిస్తూ ఉంటాం. సంఘం ఎలా ఉందంటే జీవకళతో పిల్లరా తూగిసలాగుతూ ఉంటుంది, దేవుని మహిమ కొరకు ఫలించేదిగా ఉంటుంది, విరజిల్లుతూ ఉంటుంది పిల్లరా ఈ పరిశుద్ధ దేవాలయం అనబడిన క్రైస్తవ సంఘము. కొద్ది మందితో ప్రారంభించబడినది, హింసలకు గురై ప్రాణత్యాగము చేయబడి అనేక మంది చనిపోయి అనేక మంది రక్తధారలు చిందించి పిల్లరా విశ్వమంతా వ్యాప్తి చెందడానికి దేవుడు గొప్ప కార్యాలు చేసి ఈ సంఘాన్ని తన వైభవముతో తన జీవకళతో నడిపిస్తున్నాడు. అందుకే 6:10 అంటాడు పరమగీతంలో, వ్యూహిత సైన్య సమభీకర యుగ రూపిణి యోగి ఈమె ఎవరు? వ్యూహిత సైన్య సమభీకర యుగు రూపిణి యోగి ఈమె ఎవరు? సంధ్యారగము చూపటచ్చు పిల్లరా చంద్రబింబం అంతా అందమగలదై, అంటే ఒక సైన్యముతో పోలుస్తున్నాడు పిల్లరా. ఒక సైన్యమయ సంఘం ఉందని మనం గమనించాలి. అలాంటి పరిశుద్ధ క్రైస్తవ సంఘముగా సామూహికంగా కొంతమంది మనుషులు కలయికగా ఉన్నటువంటి ఈ సంఘము ఎలా ఉండాలని ఆలోచిస్తున్నాడంటే ఆయన పరిశుద్ధమైనదిగా ఉండాలి. నీ దేహము శుద్ధీకరింపబడాలి, అది దేవునికి ఆలయం. పిల్లరా ఆయన బేతనీ నుండి ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చి దేవాలయం దగ్గర జరుగుతున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులైనా చూచి ఓర్వలేకపోయారు, ఆయన తట్టుకోలేకపోయారు. ఆ 11వ అధ్యాయంలో రాయబడుతుంది పిల్లరా, వారు యెరూషలేముకు వచ్చినప్పుడు 15 ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారని వెళ్ళగొట్టనారంభించి, ఈ క్రయ విక్రయాలు తీసుకోవడము పుచ్చుకోవడము పిల్లరా మన ఊపిరి పీల్చుకొని విడిచిపెట్టడం లాంటివి. వ్యాపారము పాపములో నుండి ఈ భూమి మీదకి వచ్చినటువంటిది. అక్కడ ఎలా ఉందంటే క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రోకల మార్చువారి బలలను గువ్వములమ్మ వారి పీటలను పడద్రోసి దాన్ని బహుభయంకరమైన వ్యాపార కేంద్రంగా చేస్తారు. అది యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి వచ్చారు? బేతనీ నుండి వచ్చారు. నిజానికి యేసు ప్రభువు వారి దేవురు నజరేతు అనే గ్రామానికి లేదా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మహాపరిశుద్ధమైన యెరూషలేములో అందులో నడిబొడ్డిన మధ్యన ఉన్నటువంటి దేవాలయం యొద్దకు వచ్చి కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయి అలవాటు పడిపోయి వ్యాపారాలు కొనసాగిస్తున్నటువంటి వారిని ఆ బల్లలో పడద్రోయడము, మనుషులను కొరాలు తీసుకొట్టి వాడిని బయటకు పారద్రోయడం అంటే సులభమైన పని చేస్తాడు ఒక మనిషి? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఒక మనిషి చేస్తే వారు ఊరుకుంటారా? తిరుగుబాటు చేస్తారా లేదా? అది 2 రోజులు 3 రోజుల నుండి జరుగుతున్నది కాదు, కొన్ని సంవత్సరాల తరబడి జరుగుతుంది. అక్కడ ఒక నజరేతు ప్రాంతానికి చెందిన మనుషుడు వచ్చి అవి చేయగలుగుతాడా? ఆయన అధికారం గలవాని వలె ప్రవర్తించాడు ఆయన. ఇందులో ఉన్న మరొక విషయాన్ని మనం గమనించాలి. యేసుక్రీస్తు వారిని గురించి ఇంకా లోతుగా మనం ఆలోచిస్తే గొప్ప రాడికల్ లీడర్ లాగా కనిపిస్తాడు. బైబిల్లో పౌలు అంటాడు, కోపపరుడి కానీ పాపము చేయకుడే. కోపము ప్రదర్శించకూడని స్థలమును మనం ప్రదర్శిస్తాం. కోపము పిల్లరా ఇక్కడ రాకూడదనే దగ్గర మనం కోపాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఏ విషయంలో నీకు కోపం రావాలో ఆ విషయంలో కోపాన్ని నీవు వాడాలి. అంటే దాన్ని కూడా నువ్వు వాడడము ఉపయోగించడము నీకు రావాలి.
మోషే కోపం ఉంది, ఒక మనిషిని చంపేశాడు. హతమార్చినటువంటి ఆయన నరహత్య చేసినట్లే కదా, నరహంతకుడు. ఈ నరహంతకుని అంటాడు ఆయన, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అని అంటాడు ఆయన. ఎలా సాత్వికుడు? కోపిష్టి కదా, చంపేశాడు కదా. పోనీ ఆ సీనాయి పర్వతం మీద 40 రాత్రులు పగలున్న తర్వాత ఆ 2 రాతి పలకలు, దేవుని చివరాత్తో రాయబడిన ఆ 10 ఆజ్ఞల గల పలకలను తీసుకొస్తున్నప్పుడు వీరు చేస్తున్న అన్యక్రాంతాలను, వీరు చేస్తున్న బహు భయంకరమైనటువంటి ఆ పరిస్థితులను చూసి ఓర్వలేక ఆ కోపంతో ఏం చేశాడు? 2 పలకలు ఏం చేశాడు? పగలు కొట్టేశాడు. ఈయనేమంటున్నాడు ఆయన? సాత్వికుడు. నీ కోపం ఉంది అనుకుందాం, ఉంటుంది. నా కోపం ఉంది. ఈ కోపాన్ని ఏం చేయాలంటే దేవుని కొరకు ఉపయోగించేటట్లు దేవుడు మనల్ని వాడుకోగలడు. ఆయనకు మనం స్వాధీనం అవ్వాలి. ఆయనకు మనం అదుపులోకి వెళ్ళిపోయాలి. ఆయన అదుపులోకి ఆయన, ప్రభా నీవు చెప్పినట్టు నేను వాడబడతానని ఆయన అదుపులోకి వెళ్ళిపోతే, పేతురును వాడుకున్న దేవుడు, మోషేను వాడుకున్న దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు. ఎలా సాత్వికుడు అయ్యాడంటే, సాత్వికము అనేది దేవుడిచ్చిన దివ్యమైన వరము. ఎవడో నేను వచ్చి తన్నిస్తుంటే నువ్వు అలా చేతులు కొట్టుకొని సైలెంట్గా ఉండిపోతే అది కాదు సాత్వికం. సాత్వికం అంటే దేవుడు అనుగ్రహిస్తేనే నీలోకి వచ్చేది. అందుకు బహు అభ్యాసము, సాధన కావాలి. ఎలా? అనుదినము దేవునితో నీవు సాంగత్యము చేసి ఆయనలో నిలిచి నడవడానికి ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు అది మనకు ప్రసాదించగలడు. పిల్లరా, ఆయన ఆ మందిరాన్ని దగ్గరికి వెళ్ళి అన్నీ తీసేస్తున్నాడు, బల్లలు పడగొట్టేస్తున్నాడు. జరిగింది ఏంటంటే రోకలు మార్చుకుంటున్నారు. ఎందుకు రోకలు మారుస్తున్నారు? కేవలం యెరూషలేములో ఉన్నవారే కాదు కదా పస్కా పండుగ ఆచరించడానికి వచ్చిన వాళ్ళు, చుట్టుప్రక్కల ఉన్నవారు వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి అందరి కరెన్సీ ఒకలా ఉండవు. అక్కడ ఉన్నటువంటి పద్ధతులు, వారి యొక్క పిల్లరా ఆ ప్రాంతంలో దేవాలయం దగ్గర జరుగుతున్నటువంటి బహు భయంకరమైనటువంటి వ్యాపారం ఎలాంటిదంటే రోకలు మారుస్తున్నారు. ఒకప్పుడు ఎవరిదో వాళ్ళు తీసుకొచ్చి అర్పించేవారు, అక్కడే బలి అర్పణలు కూడా వారు అమ్మేస్తున్నారు. దేవునికి అర్పించిన బలి అర్పణలు కూడా ఆ జీవులు ఎలా ఉండాలంటే, ప్రాణులు అవి కూడా శ్రేష్టమైనవిగా ఉండాలి. చోట దమ్మేస్తారు, గుడ్డి దమ్మేస్తారు, రకరకాల పాడైపోయినవి సహితం అక్కడ ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. వీరు కొనడం ఈజీగా. చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా స్పీడ్గా త్వరితంగా అయిపోవాలనేటట్లు వారు కూడా డబ్బులు ఇచ్చి కొనేసుకోవడం, బలి అర్పించడం, వెళ్ళిపోవడం. ఇవన్నీ చూసి తట్టుకోలేక మొత్తమైన అక్కడ వ్రాయబడిన మాటను మనం గమనిస్తే పిల్లరా, రోకలు మార్చువారి బలను, గొవ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనని తేనీయకుండెను. ఒక్కని కూడా తేనీయకుండా ఉన్నాడంట ఒక మనుషుడు. కేవలం ఆయన అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఆయనలో దేవుని యొక్క ఆ మందిరాన్ని పట్ల, చర్చ్ పట్ల, సంఘం పట్ల ఆయనకున్న ఆ కన్సర్న్ చాలా అద్భుతంగా ఉంది. అందుకంటాడు, నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు. దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి మనలో ఉండాలి. పోగొట్టుకున్న నాణ్యాన్ని గురించి మనకు తెలుసు. నాణేలు, వెండి నాణేలు పిల్లరా, రత్నాలు విశ్వాసులకు సాదృశ్యం. అక్కడ ఆ స్త్రీ సంఘానికి సాదృశ్యం. ప్రయాసతో పిల్లరా దుమ్ము ధూళన్నీ ఊడుస్తూ దీపాన్ని వెలిగించి ఏం చేస్తుంది? నాణ్యం దొరికేంత వరకు వెతుకుతూ ఉంటుంది. సంఘం ఏం చేయాలంటే, ఒక్క విశ్వాసుని కోల్పోతే వారిని తిరిగి రాపట్టడానికి చాలా ప్రయాసపడాలి. చర్చ్కి, సంఘానికి పిల్లరా ఆ దేవుని గురించిన ఆసక్తి అనేది, ఇంటిని గురించిన ఆసక్తి అనేది ఉండాలి. మన ఇంటిలో మన పిల్లలు తప్పిపోతే విడిచిపెట్టలేంగా. ఏం చేయాలి? ప్రేమపూర్వకంగా మన జీవితంలో వారిని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి, వారిని నడిపించాలి. తర్వాత ఆనందము. అందుకే అంటాడు, ఆ 3 ఉపమానాలు, 3 దృష్టాంతాలు చూస్తే వాటిని ఏం చేస్తారంట? పొందుకున్నప్పుడు అందరిని పిలిచి సంతోషాన్ని పంచుకున్నట్లు రాయబడుతుంది. కేవలం యేసు ప్రభువారు అక్కడ అందరిని కూడా వారి నోటి నుండి ఏం మాట రానివ్వకుండా చేసేసాడు. నజరేతు నుండి వచ్చి పిల్లరా ఆయన పరిచర్య ప్రారంభించి ఆ దినము బేతనీయుడు వచ్చి చేసిన కార్యము ఊహించనటువంటిది. వారు కూడా అలా అనుకుని ఉండరు. ఆయన నోటి నుండి వస్తున్న మాటలకు వారికి ఎవ్వరు కూడా బదులు లేదు. మొత్తం బలులు అన్నీ
ఆయన తిరగేసేసాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక వ్యక్తి అలా చేయాలంటే ఆయన ఎంతలా ఉద్రేకంగా తన కోపాన్ని ప్రదర్శించాలి. ఎలాంటి పలుకులు దేవుని యొక్క మాటలో ఆయన ఆడి ఉంటారు. బైబిల్లో అన్నీ వ్రాయబడాలంటే ఈ యోహాను తెలియజేస్తున్నాడు తన యొక్క మాటల్లో పిల్లరా, పేపర్ చాలవని సిరా చాలదని సరిపడదన్నట్లు పిల్లరా ఆయన ఎన్నో కార్యాలు. అందుకే మన జీవితంలో దేవాలయం పట్ల అంతలా ఆయన రియాక్ట్ అయినప్పుడు మన జీవితంలో కూడా ఆలోచించవలసింది ఏంటంటే మనము కూడా శుద్ధి చేయబడేవారిగా ఉండాలి. నేటి కాలంలో అనేకమైన సంఘాలు దేవునికి అంగీకారమైనవిగా లేకపోవడం కనిపిస్తూ ఉంది. వాటిని సరి చేసుకోవాల్సిన అవసరత మన మీదే ఉంది ఆ భారం. ఎందుకంటే ఆయన ఆగమము రాకముందే, ఆయన ప్రత్యక్షత, ఆయన రాకముందే మనం ఏం చేయాలి? శుద్ధీకరించాలి. ప్రభు యేసు అప్పుడు ఉన్నారు, ఆయన దేవాలయాన్ని శుద్ధీకరించాలి. తర్వాత వారి జీవితంలో పాపం చేసి ఉండకమానారా? ఆయనే సిలువేస్తారు. ఆయనను మన జీవితంలో దేవుడు ఇస్తున్న గొప్ప భాగ్యం ఏంటంటే మనందరికీ దేవుని వాక్యము తెలుసు. అప్పుడు ఈ వాక్యం వారి దగ్గర లేదు. ధర్మశాస్త్రము పాపం నుండి వారికి విముక్తి విడుదల అనుగ్రహించలేకపోయింది. మన ఎదుట దేవుడు పరిశుద్ధ ఈ ప్రేమ లేఖను, ఈ గ్రంథాన్ని ఉంచున్నాడు. దీన్ని బట్టి మన జీవితాలు సరి అయినటువంటి మాటలు మనం నడిపించవచ్చు పిల్లరా. అందుకే సామూహికంగా ఉన్నటువంటి మనము సంఘముగా, దేవాలయముగా ఉన్నాం. నీవంటే దేవునికి ప్రీతి. సంఘం అంటే దేవునికి చాలా ఇష్టం. సంఘం అంటే దేవునికి ప్రాణం. అందుకే సంఘం కొరకు తన ప్రాణాన్నే పెట్టి అన్నాడు. ఆయన ఎదుట నిర్దోషమైనదిగా, కల్మషము లేనిదిగా, ఏ ముడత, ఏ మచ్చ, ఏ డాగు లేనిదిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆ దినమందు ప్రభువారు ఆశించారు కనుక ఆ దేవాలయాన్ని శుద్ధి చేశారు. కొరడా తీసుకుంటారు, అధికారము గలవానిగానే ప్రవర్తించారు. అందుకే యోహాను తన యొక్క సువార్తలు అన్నట్లు ఆయన యందు విశ్వాసము కలిగిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లల గుట్టుకైన అధికారాన్ని ఇచ్చాడు. మనమందరము యాజకులమే, మనమందరము రాజులమని పేతురు తన పత్రికలు అంటాడు. పిల్లరా, అయితే మిమ్మల్ని చీకటి నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగు నుండి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తం అంటాడు. రాజులైన యాజక సమూహం అంటాడు. పిల్లరా, మనము దేవుని యొక్క పరిచర్యలో అందరము పాలిభాగస్తులమై ఉన్నాం. మీ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా చర్చికి రావట్లేదా? మోటివేషన్ చేయి. నీకు కావలసినటువంటి వారు నీ మిత్రులు, నీ మిత్రురాండ్రులు, నీ ఆప్తులు, నీ రక్త సంబంధికులు, నీకు తెలిసినటువంటి అన్యులు ఎవరైనా సరే, వాళ్ళు నీతో, నీ ఉద్యోగంలో కొలిక్స్ అవ్వచ్చు, నీతో చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఏం చేయాలంటే పురుకొల్పి కొన్ని దినాలకి నీవు దేవాలయానికి నడిపించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు పౌలు, కొందరు మానుకొనిచున్నట్టుగా అంటారు. ఆ మానుకొనిచున్నట్టు వారిని ఏం చేయాలంట? మీరు పురుకొల్పాలంటాడు. మీరు పురుకొల్పి నడిపించాలి. రాకపోతే మాకెందుకు ఇలా అనుకోకూడదు. ఆ బాధ్యత నీపై ఉంది. నువ్వు నడిపించాలి. కేవలం పాస్టర్లు చూసుకుంటారంటే కాదు, సంఘ నాయకులు చూసుకుంటారంటే కాదు, సంఘ విశ్వాసికి, ప్రతి విశ్వాసకి, దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసకి వారి భుజస్కంధాలపై సంఘ క్షేమాభివృద్ధి ఆధారపడి ఉంది. అందుకే సంఘమా, దేవాలయంలో ఉన్న మనకుంటూ ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలి, దాన్ని మనం పాటించాలి. ఈరోజు ఆరాధనకి వెళ్ళాను, ఆరాధన అయిపోయిన తర్వాత ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయినంటే సరిపడదు. అలా అనుకుంటే మన పిల్లలు చేసిన భక్తి ప్రయాసకి మన జీవితంలో ఎలాగుండే వాళ్ళం కాదు. వారు అలా లేరు. వాళ్ళు బాగా చేసి ఉన్నారు కనుక మనకి స్థితి, ఈ వైభవము వచ్చింది. మొదటిగా ఏం విన్నాం? మన శరీరాలు. రెండవది సంఘము. మూడవది చివరికి చెప్పి ముగిస్తాను పిల్లరా, గొర్రెపిల్ల. ఏంటది? గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, అంటే ఆలయాల గురించి నేను చెప్తున్నాను, దేవాలయాల గురించి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 22వ వచనం చూద్దాం పిల్లరా. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. సర్వాధికారి అయిన దేవుడుగు
ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదనే మాటలు మనకు కనిపిస్తాయి. పిల్ల దాని 12 గుమ్మములు 12 ముత్యములు ఒక్కొక్క గుమ్మము అని వివరిస్తూ మనకు రాయబడిన మాటలు చూస్తే దానిలో ఏ దేవాలయం నాకు కనబడలేదు అని అంటాడు. సర్వాధికారి అయిన దేవుడైన ప్రభువును గొర్రెపిల్ల దానికి నూతన యెరూషలేముకు పిల్లరా దేవాలయమై ఉన్నారు. ఈ భూమి మీద దేవునికి ఒక ఇల్లు కట్టి, ఒక భవనాన్ని నిర్మించి, ఒక కట్టడాన్ని నిర్మించి దాన్ని ప్రతిష్ఠించి దేవాలయము, చర్చ్ పిల్లరా అనే నామకరణం మనం చేస్తాం, పేరు పెడతాం. గమనించిన వాస్తవానికి భూమి మీద దేవుని పేరుతో మనం చేసే కార్యాలన్నీ పరలోకంలో నిత్యము పిల్లరా జరిగే కార్యకలాపాలకు, వస్తువాహనాలకు ప్రతీకలు లేదా ప్రతిబింబాలు మాత్రమే. పరలోకంలో జరిగే వాటికి ఇక్కడ ఇవన్నీ ప్రతీకలను మనం గమనించాలి. వాస్తవం అనేది అక్కడే ఉంది, నిజం అనేది అక్కడే ఉంది. ఇదంతా ఛాయ. ఇక్కడుండే తీరుని బట్టి పిల్లరా భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. ఈ భూగ్రహం మీద ఉండే దేవస్థానాలు, దేవాలయాలు, కట్టడాలు, నిర్మాణాలు, శరీరం అనే గుడారాలు, ఇండ్లు ఇవన్నీ ధూళిపాలైపోతాయి, శిథిలమైపోతాయి, నాశనమైపోతాయి. పరలోకంలో మానవులకు మిగిలేది ఒకే దేవాలయము. ఆ దేవాలయమే దేవుడు, ఆ దేవాలయమే దేవుడు. అందుకే వాడు రాయబడిన మాట పిల్లరా గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. గొర్రెపిల్ల దానికి దేవాలయంగా ఉంటుంది. దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తుంది, ఇంకేం ఉండదు. కేవలము దేవుని మహిమ, ఆయనే దేవాలయమై ఉన్నాడు. గొర్రెపిల్ల దానికి నిత్యము ఉండే దీపము పిల్లరా. ఈ లోకంలో వ్యక్తిగతంగా అంటే శరీరాలు, సామూహికంగా అంటే సంఘము దేవునికి సజీవ దేవాలయగా, సజీవమైన దేవాలయాలుగా వినియోగింపబడుచున్నటువంటి ఈ కాలంలో ఎవరైతే తమ శరీరాలను దేవుని యొక్క ఆలయాలుగా పరిశుద్ధంగా శుద్ధీకరించుకుంటూ ఉంటారో, ఎవరైతే సంఘములో పరిశుద్ధులుగా ఉండి సంఘాన్ని సరి చేసుకుంటూ క్రమపరుచుకుంటూ మేమంతా వధువుగా ఉన్నాము, దేవుని అడుగుజాడలు నడుస్తున్నామని వారి జీవితంలో పిల్లరా సజీవ దేవాలయాలుగా ఉంటారో, వారికి పరలోకములో ఈ నిత్య దేవాలయము కనిపెడుతుంది. మనం కనిపెట్టడం కాదు, ఆ దేవాలయం నీ రాక కొరకు కనిపెడుతుంది. ఇప్పుడు నా కుమారుడు, నా కుమార్తె లేదా నా ఈ సంఘము వస్తుందని దేవాలయము పిల్లరా ఆయన బిడల కొరకు కనిపెడుతుంది. వెళ్ళడానికి నీవు సిద్ధమా? నీవు సిద్ధము అయితే నీ దేహం అనే శరీరాన్ని లేదా నీ శరీరం అనబడిన ఆలయాన్ని నువ్వు సరి చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఆయన అక్కడ జరుగుతున్న ఆలయంలో జరుగుతున్నటువంటి దేవాలయంలో చోటు చేసుకున్న పరిస్థితులను చూసి ఆయన ఓర్వలేక అంతలా కోపించిన ప్రభువు ఈ దేహము పరిశుద్ధమైనదిగా దేవుడు చేసినప్పుడు ఇది బాగోకపోతే ఆయన ఇంకా తట్టుకోలేడు. పరిశుద్ధాత్ముడు నీ చేరువని నీ ప్రక్కనే నీవు ప్రార్థన చేసినా చేయకపోయినా ఆయన నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో రోమిలకు రాసిన పత్రికలో రాయబడినట్లు మూలుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నీ శరీరము పాడైపోతుందని, నీ ఆలయము పాడైపోతుందని. తంబుర సితారత అనే పాటలో ఉంటుంది పిల్లరా, మన్నైనది వెనుకుట వలనే మరలా భూమికి తప్పక చేరను. మానవ సంపద, కీర్తి సంపదలు ఇవన్నీ నాశనం అయిపోతాయి, గతించిపోతాయి. సంఘమే శాశ్వతం. నరుని యొక్క దేహము పిల్లరా అశాశ్వతము కానీ అందులో ఉన్న ఆత్మే శాశ్వతం. అందుకే నీలో ఉన్న ఆత్మ కొరకు, దేవునికి నిలయముగా ఉన్న ఆత్మ కొరకే ఈ దేహం ఉంది కానీ దేహము కొరకు ఆత్మ కాదు. అందుకే ఇది మట్టి అయిపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని సంఘమా, ఎవరైతే వారి జీవితంలో అలా తమను తాము మనలో అపవిత్రం ఉన్న, డాగు ఉన్న, ఏమాత్రము దేవునికి హేయమైనటువంటి ఆయాసకరమైన ఉన్న అవి సరి చేసుకొని శుద్ధీకరించుకుంటూ మనల్ని మనం సిద్ధపడితే పరలోకమే నీ కొరకు లేదా ఆ మందిరమే నీ కొరకు కనిపెడుతూ ఉంటుంది. ఇక్కడ దేవుడు మనల్ని కలుసుకుంటాడు. ప్రియా దేవుని సంగమా,
ఇక్కడ మనం దేవుని కలుసుకుంటాం, దేవాలయంకి వస్తాం, దేవుని కలుసుకుంటాం, దేవుని ఆరాధిస్తాం, దేవుని పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, విజ్ఞాపనలు చేస్తాం, బైబిల్ చదువుతాం, రకరకాలుగా క్రైస్తవ కార్యక్రమాలని పరిశుద్ధమైనవి చేస్తాం. ఎక్కడ దేవుని కలుసుకుంటూ నీవు నీ ఇంటిని విడిచి వస్తున్నావు, కానీ అక్కడ దేవుని మనం కలుసుకోబోతూ ఉంటాం. అక్కడ ఆయనతో నీవు ఆలింగనము చేయబడాలంటే, ఆయన హక్కును ఉండాలంటే, ఆయనతో సహవసించాలంటే ఇక్కడ ఆయనతో నీవు సహవసించేవానిగా ఉండాలి. ఈ దేవాలయంలో, ఈ సంఘములో, ఈ పరిశుద్ధమైన సంఘములో ప్రియ భక్తులు ప్రార్థించి ప్రభు నామం బట్టి కట్టినటువంటి ఈ సుందరమైన దేవాలయంలో ఇక్కడ దేవుని సన్నిధికి నీవు సమీపంగా రావాలి, ఉండాలి. మనుషులు చూడకో, మనుషుల కొరకు నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకో, మనుషులు చూసి నీ యొక్క బ్రతుకును పాడు చేసుకోకో. మనుష్యులు మనుష్యులే, లోకము లోకమే. ప్రభు కొరకు మాత్రమే వస్తున్నావు, దేవుని కొరకు మాత్రమే వస్తున్నావు. నువ్వు ఎవరి కొరకు వస్తున్నావో ఆయన మర్చిపోతే నీ ఆత్మీయ జీవితము నాశనమైపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే ముఖద్వారముకు నీవు ప్రవేశించిన తర్వాత నీకు ఆ చర్చ్ అట్మాస్ఫియర్, ఆ ఆలయం యొక్క ఆ యొక్క చర్చ్కున్నటువంటి ఆ శాంటిటీ, ఆ పరిశుద్ధత అనేది నీకు ఆ వాతావరణం అనిపించాలి. కుడివైపు ఎవరున్నారో, ఈ ఎడం వైపు ఎవరున్నారో అని వాళ్ళతో ముచ్చటించుకునే వారికి ఉంటే ఉపయోగం లేదు చర్చికి రావడం. దేవుని దగ్గరకు వస్తున్నావు, భయభక్తులతో దేవుని మాటలు ఆలకించి నిన్ను నీవు సరి చేసుకుంటూ నీవు వెళ్ళిపోవాలి. ఆయనే సమస్తమో చూసుకున్నవాడు. మనం అధిపతులము కాదు, తీర్పర్లం కాదు, సమస్తముకు పిల్లరా ఆధారుడైన కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాలు అన్నీ అంటాడు. ఆది సంభూతుడైన సర్వము ఆయన యందు ఉన్నాయి. అందుకే శిలువ రక్తము చేత మనందరినైనా సంధి చేశాడు, సమాధానపరిచాడు, శాంతిని ప్రసాదించాడు. ఎక్కడ దేవుని కలుసుకుంటున్న నీవు నేను మనందరము అక్కడ మనం ఆయన కలుసుకోవడానికే వెళ్తున్నాం. అక్కడ ఆయన కలుసుకోవడానికి మనం వెళ్ళాలంటే మేఘాల మీద మనం వెళ్ళాలి, మేఘాల మీద మనం కొనుక్కోబడాలి. ఆ మేఘాలతో నీవు వెళ్ళాలంటే, మేఘారుడే రావాలనేటువంటి యేసుక్రీస్తుని నీవు కలుసుకోవాలంటే ఈ లోకములో పరిశుద్ధ క్రైస్తవ సంఘములో మన జీవితాలు మనం క్రమపరుచుకోవాలి. పరిశుద్ధాత్మని యొక్క సహాయం కొరకు వేడాలి, ఆయన అడుగు జాడాలి, ఆయన అధికారం మనం నడవాలి. అట్టి ధన్యతను దేవదేవుడు మనందరికీ కలుగు చేసి మన శరీరాలు, మన సంఘమును ఆ నిత్యత్వం అనబడిన పరలోకంలో ఉన్న ఆ ఒకే దేవాలయంలో మనం ఉండడానికి దేవుడు నడిపించేలాగా సిద్ధం చేసుకుందాం, ప్రార్థిద్దాం, అందరం తలలో ఉంచుకుందాం. దేవుడి మాటలు దీవించినగాక.